నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకుంటాయి. మేము ప్రజల కోసమే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నాము. మా ప్రధానమైన ఎజెండాలో ప్రజారోగ్యము, విద్య, ఈ రకరకాల అంశాలు ఉంటాయని చెప్పి పదే పదే చెప్పుకుంటారు. కానీ నిజంగానే వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారా? నిజంగానే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పనిచేస్తున్నారా? ప్రజల ఆరోగ్య భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అస్సలే కాదు. మీరు గుండె మీద చేసుకొని చెప్పుర్రు, ఇంకెట్లా చెప్పుకున్నా కూడా మనం అసలే వీళ్ళు మన ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి, ప్రజల మీద ఆరోగ్య రంగానికి సంబంధించిన భారాన్ని దించడానికి పనిచేస్తలేరు. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్లో హయ్యెస్ట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో ఉంది. హయ్యెస్ట్గా ప్రైవేట్ హాస్పిటళ్ళు మన తెలంగాణలో దోచుకుంటున్నాయని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఒక రిపోర్ట్ ఇచ్చింది. మనం దాని మీద కూడా కొద్ది రోజుల క్రితం ఒక వీడియో చేసినా, ఎట్లా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి ఎట్లా దోసుకుంటున్నారో, ఆ దోపిడీకి ఎట్లా పాలకులు సహకరిస్తున్నారనేది చెప్పిన. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ వీడియో చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆ అంశాన్ని ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుంది అంటే, మొన్న ముఖ్యమంత్రిగా పరిమితమైంది, ఇప్పుడు అది ప్రధానమంత్రి దాకపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చారు, హైదరాబాద్కు వచ్చారు. వచ్చి ఆయన ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. కానీ దానికి ముందు హైటెక్ సిటీ వైపు వెళ్ళొచ్చారు ఒకసారి. ఎందుకు వెళ్ళారు అంటే, అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి పోయారు. సింధు హాస్పిటల్ అని హెటరో ఫార్మా వాళ్ళకి సంబంధించినది, ఆ ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ని, సింధు హాస్పిటల్ని ఓపెన్ చేయడానికి పోయొచ్చారు ఆయన. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి, ప్రభుత్వ వైద్య రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన వాళ్ళు, ప్రభుత్వ హాస్పిటల్స్ కట్టి ప్రభుత్వ హాస్పిటళ్లలో వసతులు మెరుగుపరచాల్సిన వాళ్ళు, డాక్టర్లను నియమించాల్సిన వాళ్ళు, దాన్ని వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్స్ మీద పడ్డారు. ప్రభుత్వ హాస్పిటల్స్ని గాలికి వదిలేసి, ప్రభుత్వ హాస్పిటల్లో కనీస వసతులకు కూడా నోచుకోకుండా ఉన్నా, వాటికి రూపాయి ఇవ్వకుండా, వాటి మీద వచ్చిన అరాకొర పైసలను కూడా మింగేసుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్స్ని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు ఇట్లా ఆరోపణలు చేయాల్సి వస్తుందంటే, మనం కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట నాకు తెలిసి ఓపెన్ చేసింది ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆఫీసులు కాదు, ప్రభుత్వ బిల్డింగ్లు కాదు, ఇవి కాదు. స్వయంగా పోయి మెడికవర్ అనే ఒక హాస్పిటల్ని ఓపెన్ చేసిండు. తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళ ఒక 2 బ్రాంచ్లను మళ్ళీ ఓపెన్ చేసిండు. ఈ యాజమాన్యాన్ని కూడా మీరు గతంలో ఏ విధంగా అయితే ఒక పేషెంట్ వచ్చినప్పుడు వారిని మీ కుటుంబ సభ్యులుగానో, లేదా మీరు వాళ్ళకి కుటుంబ సభ్యులని ఒక నమ్మకం, విశ్వాసం కల్పించే విధంగా ఏదైతే సహాయాన్ని, వైద్యాన్ని అందిస్తున్నారో, భవిష్యత్తులో ఇదే విధంగా మీరు రాణించాలి. దేశానికే గుర్తింపు తీసుకురావాలి. మీరు దేశంలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది ఎలాగూ తెచ్చుకుంటారు, అది నేను చెప్పాల్సిన పని లేదు. కానీ మీ వల్ల మెడికవర్ వల్ల ఈ దేశానికి కూడా గుర్తింపు రావాలి. మెడికవర్ అనే ఒక భారతదేశంలో ఒక గొప్ప రోడ్ మ్యాప్ వేసింది. వైద్యంలో ఒక వినూతనమైన ప్రణాళికల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి తక్కువ ఖర్చుతోనే అత్యంత ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వరుస పెట్టి ఆయన ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్ మీదనే ఉన్నాడు కంప్లీట్గా ముఖ్యమంత్రి. ఇటు ఒకవైపు ఆయన అట్లా చేస్తున్నాడు, మరి ఈయన రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేస్తున్నది, ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా వీళ్ళు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు అని మనం అనుకున్నాం, ఆరోపిస్తూ ఉన్నాం. మనం ఇట్లాంటి చేయొద్దు కదా అని మనం మాట్లాడుకుంటా ఉంటే, ఇప్పుడు నేనేం తక్కువనా అని చెప్పి ప్రధానమంత్రి కూడా ఉరికొచ్చి, ప్రధానమంత్రి పోయి ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్ని ఓపెన్ చేసిండు. అంటే మరి ఎక్కడ వీళ్ళు వాస్తవానికి వీళ్ళు ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రమోట్ చేయాలి. ఈ మాట నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిండు. ముఖ్యమంత్రి ఎందుకు యశోద హాస్పిటల్కి పోయిండు చూపించుకోవడానికి, అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఆయన హెల్త్ చెకప్ కోసం యశోద హాస్పిటల్కి పోతున్నాడు, ఏ నిమ్స్కో, ఏ గాంధీకో, ఏ ఉస్మానియాకో ఎందుకు పోతలేడని స్వయంగా ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు ప్రశ్నించిండు. మరి అప్పుడు ప్రశ్నించిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా ఓపెనింగ్లకు పోతున్నాడు. అప్పుడు జస్ట్ కేసీఆర్ చెకప్ కోసం పోయిండు, కానీ ఇప్పుడు ఈయన ఓపెనింగ్లకు పోయి ఏం సందేశం ఇస్తుండు మరి? అంటే మరి వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ని ప్రమోట్ చేయడానికే ఉన్నారా, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని డెవలప్ చేయడానికి ఉన్నారా వీళ్ళు? మరి అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు గతంలో బీజేపీ వాళ్ళు కూడా ఆరోపించారు, కేసీఆర్ ఈ యశోద హాస్పిటల్కి పోయి చెకప్ చేయించుకుంటే ఎందుకు ముఖ్యమంత్రి గాంధీకి, ఉస్మానియాకి పోరు, ఎందుకు యశోదకే పోతారని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ ఆరోపించారు. సో మరి ఇప్పుడు వాళ్ళే స్వయంగా ఓపెనింగ్లోకి పోతున్నారు. అంటే వీళ్ళు ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. ఆయన జస్ట్ చెకప్ కోసం వేయండి అంతే, కానీ వీళ్ళు ఓపెనింగ్లకే పోయి ప్రమోట్ చేస్తున్నారు. దానికంటే పెద్ద ప్రమోషన్ ఇది. ప్రధానమంత్రి హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో వీళ్ళు కంప్లీట్గా ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ల మీదనే పడ్డారు. మరి ఇక పేదోడికి ఎక్కడ మెరుగైన వైద్యం అందుతుంది, ఎక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ బాగుపడతాయి? వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి ఓపెనింగ్ చేస్తున్నారంటే, మీరు రండి, ఇక్కడ మంచి వసతులతో హాస్పిటల్ కట్టిరు వీళ్ళు, దానికి మేము ఓపెనింగ్కి పోతున్నాం, మీరు అందరు ఇక్కడికి రండి అని చెప్పి వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నట్టే కదా. మరి అదే చేయడం పోయి ఎందుకు ఒక నిమ్స్లకు పోరు, ఒక గాంధీలకు పోయి, ఒక ఉస్మానియాలకు రెగ్యులర్గా పోయి వీళ్ళు చేయరు? ఎందుకు అక్కడికి పోతలేరు? ఎందుకు ఎంతసేపు వీడి చుట్టే తిరుగుతున్నారు? సో మరి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నా, ఏం జరుగుతున్నది అనేది
మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్గా. హెటిరో ఫార్మాస్యూటికల్స్ అనేది చాలా పెద్ద కంపెనీ. సో అక్కడ నుంచి ఏమేమి వ్యవహారాలు నడుస్తున్నాయో తెలియదు. ఇదే హెటిరో దానికి కంపెనీకి గతంలో వాళ్ళ ట్రస్ట్కి హెటిరో ట్రస్ట్కి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ల్యాండ్ కేటాయిస్తే అప్పుడు రేవంత్ రెడ్డి దాని మీద చాలా ఆరోపణలు చేశారు. నేను కోర్టుకు పోతా, అక్కడికి పోతా, ఇక్కడికి పోతా అన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ వచ్చిన 2.5 ఏళ్లలోనే అక్కడ ఏదైతే కేటాయించిన గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించినప్పుడు నేను అడ్డుకున్నాడో అదే ల్యాండ్లో ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టారు. దాని ఓపెనింగ్ ఇలా అయింది. మోడీ పోయారు అక్కడికి. అంటే మరి ఎవరు ఎటుపక్షం ఉన్నారు? వీళ్ళకి ప్రజారోగ్యం మీద ఎక్కడుంది? బయట ఉపన్యాసాలు ఇవ్వడం, స్టేజ్ల మీద గొప్ప గొప్ప ముచ్చట్లు చెప్పడం. నిజంగానే అట్లాంటి క్యాన్సర్ హాస్పిటల్ ప్రభుత్వ రంగంలో పెడితే పేదోనికి చాలా బర్డెన్ తగ్గుతుంది కదా, చాలా ఖర్చు తగ్గుతుంది కదా. మీ సర్వేలు మీ రిపోర్ట్లే చెప్తున్నాయి ఖర్చు పెరుగుతూ ఉన్నది రోజు రోజుకి. పేదోడు దోపిడికి గురవుతున్నాడు, హాస్పిటల్కి పోతే వాడు బతకలేని పరిస్థితి ఉన్నది, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉన్నదని మీ రిపోర్ట్లే చెప్తా ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి? మీరు అక్కడ ఖర్చు తగ్గించే ప్రయత్నం చేయాలి, ప్రజల మీద భారం తగ్గించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ రంగంలో అత్యాధునిక వైద్య సేవలు తీసుకురావాలి. క్యాన్సర్ కావచ్చు, చాలా తీవ్రమైనటువంటి జబ్బులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రభుత్వ రంగంలో తీసుకురావాలి మీరు. అట్లాంటి ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినప్పుడు పేదోడు దోపిడీకి గురి కాకుండా ఉంటాడు. కానీ మీరేం చేస్తున్నారు? ప్రభుత్వ రంగాన్ని పక్కన పెట్టేసి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన 4 రోజుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్లో ఉంటాడు. ఇప్పుడు ఇక నన్ను కూడా చూడరు, నా అందం చూడరు అని మోడీ కూడా వచ్చిపోయి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు. మరి అదే మోడీ ఇక్కడ తెలంగాణలో ఉస్మానియా హాస్పిటల్కి ఒక కొత్త బిల్డింగ్ కడుతున్నారు. మరి అక్కడికి పోయి ఆ పనులు చూసి నేను ఇన్ని కోట్లు ఇస్తాను మీకు, దీన్ని మంచిగా డెవలప్ చేయరని చెప్పిరా? లేదు. మరి మీరు అక్కడికి రండి, పోయి చూడండి అని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిందా? లేదు. ఎంతసేపు ప్రైవేట్ హాస్పిటళ్లను ఈ 2.5 ఏళ్లలో మరీ దారుణంగా చాలా ప్రైవేట్ హాస్పిటళ్లను పెంచి పోషించే ప్రయత్నం జరుగుతున్నది తప్పితే గతంలో ఎంతసేపు ఒక యశోద హాస్పిటల్ మీదనే ఆరోపణలు ఉండే. యశోద హాస్పిటల్కు కేసీఆర్ దోచి పెడుతుండు, వాళ్ళకి చాలా సహకరిస్తున్నాడు అని రకరకాలుగా ఓన్లీ యశోద హాస్పిటల్ మీదనే ఆరోపణలు వచ్చినాయి గతంలో. కానీ ఇప్పుడు అట్లాంటి చాలా హాస్పిటల్స్ని ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి. మొత్తం తీసుకుపోయి వాళ్ళకు ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు. ప్రభుత్వ వైద్య రంగాన్ని డెవలప్ చేయాల్సింది పోయి ప్రైవేట్ హాస్పిటల్ని పెంచుతుర్రు. అంటే మీ ప్రాణాలు ఎక్కడైనా పోని, మీరు మొత్తం నిలువు దోపిడీ చేసుకోరు. ప్రైవేట్ హాస్పిటల్లోకి పోయి మేము ప్రభుత్వ రంగంలో సేవలు మెరుగుపరచం, ప్రైవేట్ రంగంలో కోరి మీ ఆస్తులు అమ్ముకోండి, ఆగం గారి మాకు వాళ్ళు ఫండ్స్ ఇస్తారు, మీరు పోయి వాళ్ళ కాడ బిల్లులు కట్టుర్రి, మాకేం సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సో మరి ప్రజలే ఆలోచించుకోవాలి వీళ్ళు ఏం చేస్తున్నారు, పాలకులు ఏం చేస్తున్నారు అనేది ప్రజలే ఆలోచించుకోవాలి. ఎవరికి దోషి పెడుతున్నారు, మన ఆరోగ్యం సంగతి ఏంది, మనం హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఎట్లా ఉంది వ్యవహారం అనేది మనమే అర్థం చేసుకోవాలి.